అండి ఈరోజు నిమ్మకాయ చారు. సాధారణంగా చారు అంటే మామూలుగా చింతపండు చారు అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఇది నిమ్మకాయ చారు. నిమ్మకాయ చారు ఎట్లా చేయాలంటే ఫస్ట్ పోపు వేయాలన్నమాట అండి. గిన్నెలో తాలింపు ఏమిటంటే ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు వేసేసాక ఆ పోపులో కాస్త నీళ్లు పోయాలి. మనం నీళ్లు పోసాక ఆ నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇష్టం మనకి కావాలి కొద్దిగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఓ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు అనమాట అండి. ఇందులో కారం కొద్దిగా తింటారు అనుకున్న వాళ్ళు అయితే అది బాగా మరిగాక పోపులో నీళ్లు పోసా. నీళ్లు బాగా మరగాలండి. మరిగాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాము. ఇంగువ పోపు అయితే ఇంగువ పోపు, లేకపోతే వెల్లుల్లిపాయ పోపు. మేమైతే ఇంగువ పోపు పెట్టేసుకున్నాము. ఇది చల్లారాక ఏంటంటే వేడి తగ్గాలన్నమాట అండి. నీళ్ళు వేడి తగ్గాక నిమ్మకాయ అందులో మనం పులుపుని బట్టి నిమ్మకాయ పిండుకుంటే, కొద్దిగా పసుపు ఉప్పేసి నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ చారు రెడీ. నిమ్మకాయ చారండి.